బనగానపల్లి నియోజకవర్గం ప్రజల స్నేహ బాంధవ్యుడు పేదల పెన్నిధి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య కార్యాలయం నందు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్యవైశ్యులు వివిధ గ్రామాల నుండి వచ్చిన అభిమానులు వారి కార్యాలయం చేరుకుని జనసంద్రం మధ్యలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అనంతరం జోలాపురం టీడీపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి కార్యాలయం నందు భారీ గజమాలతో గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడింది. అలాగే స్వర్గీయ ఎమ్మెల్సీ చెల్ల భగీరథ రెడ్డి సతీమణి ఆవుకు మండలం జెడ్పీటీసీ చెల్ల శ్రీలక్ష్మి కార్యాలయం నందు ఆమె అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చెల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఎంతటి ప్రేమాభిమానాలు చూపించి తన వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నమ్ముకున్న వారికి ఏ కష్టం వచ్చినా వారి బాధలను నమస్కారం అండి. నా పేరు మదన్ మోహన్ రెడ్డి, జోలాపురం టీడీపీ నాయకుడు, నీటి సంఘం చైర్మన్. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు, బీసీ ఇందిరమ్మ గారు, బీసీ రాజారెడ్డి గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రం గత పాలకుల్లో 20 సంవత్సరాలు ఎనికిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళు కష్టపడుతూ భవిష్యత్ తరాలకు వాళ్ళ మన ఉపయోగపడేలాగా, భవిష్యత్ తరాలకు పిల్లలకు మన పిల్లలకు ఉపయోగపడేలాగా రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ఈరోజు రోడ్లు చూడండి, రోడ్లు ఏ పరిస్థితికి వచ్చినాయంటే గుంతలు పడి నాశనం అయిపోయినవి. ఈరోజు వచ్చిన 6 నెలల లోపలనే ఎక్కడెక్కడ రోడ్లు బీసీ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రోడ్లు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బీసీ రెడ్డి గారు రాత్రింబళ్ళు కష్టపడుతూ రోడ్లు ఎక్కడెక్కడ క్వాలిటీగా వేస్తూ ఎక్కడే కానీ గుంతల రోడ్లు లేకుండా చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్రానికి 1,75,000 కోట్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు రాబట్టడం జరిగింది. అది కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే, ఆయన వల్లనే వచ్చిన అని ఇది నగ్న సత్యం, అందరికి తెలిసిన విషయము. వైసీపీ నాయకులకు కూడా తెలిసిన విషయం. ఇది ఎవరుంటే ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చూసినారు. అట్లాగే ఈరోజు భవిష్యత్ తరాలకు ఆయన ఏదో చేయాలని రాత్రింబోలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ పెద్ద ఆయన ఈ రాష్ట్రానికి ఎన్నో రోజులు అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి మనం చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాం. మనం ప్రజలంతా, రాష్ట్ర ప్రజల 5 కోట్ల జనాభా చేసుకున్న పుణ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండడం మనకు అది ప్రతి వాళ్ళు కూడా గమనించి ఆయన కష్టానికి మనం
సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, జ్వలాపురం టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న